ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ నామమును బట్టి వెళ్ళని స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మీ కృపా సంధికి వచ్చే భాగ్యాన్ని దేవా, యోగ్యులమైనటువంటి మాకు మీరు దయచేసిన వందనములు. ఆ ప్రియం ద్వారా మీ యొక్క ప్రేమను మాకు వెల్లడిపరిచి దేవా, మరి మా యొక్క జీవితాలని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క బలియాగం ద్వారా తండ్రి మరి మమ్మలను విమోచించి విడుదలపరిచి ఆయన కార్చిన ప్రశస్త రక్తం ద్వారా ప్రభా మమ్మల్ని కడిగి నీ ప్రియబిడ్డలుగా చేసుకొని మీ సొత్తు అయిన వారుగా మమ్మల్ని ఉంచుతూ ఈ లోకంలో ఎంతవరకు మీ కృపా కటాక్షంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన ఆ నామంలో ప్రభా మీ సందుకు వచ్చే భాగ్యాన్ని, అబ్బా తండ్రి అని పిలిచేటువంటి గొప్ప సంతోషాన్ని, ధైర్యాన్ని, మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ప్రభా ప్రవేశించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. జీవంగల తండ్రి, ఎంతవరకు మా యొక్క జీవితాలను ప్రభా మరి కాపాడుతూ ఈ యొక్క తెగులు ఉన్నటువంటి ఈ దినాల్లో ప్రపంచం అంతట్లో కూడా ఎంతో ఆందోళన, మరణ భయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభా మీరు మమ్మలను కాపాడుతూ ప్రభా మీ కృప చేత నడిపిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, మరి సావాసంగా నీ మందిరావంలో కూడి ప్రభా ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ మా గృహాల్లో ప్రభా మేము చేరి మీ సందులో ప్రభా ప్రార్థించుటకును, మీ సందులో మొరపెట్టుకొనుటకును, మీ సందులో బ్రతిమాలుకొనుటకును, మా యొక్క పరిస్థితులన్నీ కూడా మీ సందులో ప్రభా విన్నవించుకోవడానికి దేవా మాకు ఇచ్చినటువంటి గొప్ప కృప అంతటిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. గత కొద్ది వారాలుగా ప్రభా మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి యొక్క ఆన్లైన్ ద్వారా మీ దాసులైనటువంటి వారిని వాడుకుంటూ మీ వాక్యాన్ని మాకు విడుదల పరుస్తూ ప్రభా మీరు మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తున్నాయినా మీరు నడిపిస్తున్న మీ కృప అంతటిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినమును కూడా ప్రభా సంఘ ప్రార్థనలుగా ప్రభా మేము చేరి వస్తుంటుండగా ఆయా మా గృహాల్లో ప్రభా మా సమయం అంతా దీవెనకరంగా చేయండి. దాన్ని నీ ప్రియ దాసుని కూడా ప్రభా మీరు అభిషేకించుకొని మీ వర్తమానం మాకు దయచేయండి. మీ హృదయ భారం ఏమిటో మేము ఎరిగి ఆ విధంగా మీ సందులో మొరపెట్టుకొనుటకును తండ్రి ప్రభా మీ మీద ఆధారపడి మా చింత యావత్తు మీ సందులో పెట్టుకొనుటకు మీరు మాకు సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. మరి మీ దాసుని కూడా అభిషేకించుకొని మీ యొక్క మాటలు ఆయన నోట ఉంచి ప్రభా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, మరి తర్జుమాలో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. ఈ పరిచర్యలు అన్నింటిలో కూడా ఇంతవరకు ఎంతో సహాయం చేస్తూ ప్రభా మీరు మా ఎడల అనుగ్రహిస్తున్నటువంటి మీ కృప అంతటిని బట్టి మీకు ఎంతో వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దిన కూడిక అంతట్లో కూడా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకం కరుణేను తానే దేవుడై ఉంది. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకం కరుణేను తానే దేవుడై ఉంది. నరులంగా శ్రమల ముందెల్లు క్రీస్తు ప్రభువు, నరులంగా శ్రమల ముందెల్లు క్రీస్తు ప్రభువు,
ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాక వరుండెను తానే దేవుడయ్యుండి గొలుపు పలుపైకి లేచినంతనే గొలుపు పలుపైకి లేచినంతనే విడచి యేసు వైపు చూడు నిమ్మానించు విడచి యేసు వైపు చూడు నిమ్మానించు యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాక వరుండెను తానే దేవుడయ్యుండి యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాక వరుండెను తానే దేవుడయ్యుండి మన జీవము క్రీస్తే గదా క్రీస్తును చేయుచుచి మన జీవము క్రీస్తే గదా క్రీస్తును చేయుచుచి మనయునమై యుద్ధమందు జయము నందెదము తనయులమై యుద్ధమందు జయము నందెదము యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాక వరుండెను తానే దేవుడయ్యుండి యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాక వరుండెను తానే దేవుడయ్యుండి అడుగుడి మీరు మన ప్రభునిచ్చు తప్పక ఇచ్చు అడిగడి ప్రతిమాడు అడుగుడి మీరు మన ప్రభునిచ్చు తప్పక ఇచ్చు అడిగడి ప్రతిమాడు భక్తులు విశ్వాసముతో ప్రార్థించి కొలువిరి భక్తులు విశ్వాసముతో ప్రార్థించి కొలువిరి వారి జీవితములానే చూచి వారి జీవితములానే చూచి నీ మేలు కొరకై ప్రార్థించి నీ మేలు కొరకై ప్రార్థించి అడుగుడి మీరు మన ప్రభువే తప్పక అడిగడి ప్రతివాడు అడుగుడి మీరు మన ప్రభువే తప్పక అడిగడి ప్రతివాడు మన ప్రార్థన ఆలకించి సంతృప్తి చెందును
ప్రభువిచ్చు తప్పక ఇచ్చు అడిగేడి ప్రతివాడు పొందు అడుగుడి మీరు మన ప్రభువిచ్చు తప్పక ఇచ్చు అడిగేడి ప్రతివాడు పొందు దేవునికేదైనాను చేయన సాధ్యమా దేవునికేదైనాను చేయన సాధ్యమా సర్వశక్తి గల మన దేవుడైని సర్వశక్తి గల మన దేవుడైని ప్రభు మహిమ కొరకై ప్రార్థించుకుంటూ ప్రభు మహిమ కొరకై ప్రార్థించుకుంటూ అడుగుడి మీరు మన ప్రభువిచ్చు తప్పక ఇచ్చు అడిగేడి ప్రతివాడు పొందు అడుగుడి మీరు మన ప్రభువిచ్చు తప్పక ఇచ్చు అడిగేడి ప్రతివాడు పొందు Shall we look into the word of God? దేవుని యొక్క వాక్యం చూస్తాం మనం 1 John chapter 5 verses 4 and 5 please. యోహను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలని మనం కలిసి చదువుకుంటాం. Let us read together. మనందరం కలిసి చదువుకుంటాం. For whatsoever దేవుని is మూలంగా born of పుట్టిన God వారందరూ overcometh లోకమును the జయించుదురు. world. And this is the లోకమును జయించిన victory విజయము మన that విశ్వాసమే. overcometh the world, even యేసు our faith. దేవుని కుమారుడని Who is నమ్మువాడు he తప్ప that overcometh the world? లోకమును జయించువాడు But he మరి that ఎవడు? overcometh, that Jesus is the Son of God. May our loving Lord bless the reading of this portion and continue to speak to us. మన ప్రేమ కలిగిన ప్రభు చదవబడిన వాక్య భాగాన్ని దీవించి మనతో మాట్లాడట కొనసాగించును గాక. Before we pray as a church prayer, in the church, we participate in the church prayer, Lord may speak to us and prepare us for this prayer. సంఘ ప్రార్థనలో మనందరం కూడా కలిసి సంఘంగా మన గృహాల్లో ఉంటూ కూడా మనం ప్రార్థన చేయక మునుపు ప్రార్థనలో కొద్ది సమయం గడప మునుపు ప్రభు తన వాక్య భాగం నుండి మనతో మాట్లాడను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving, gracious, merciful Heavenly Father, ప్రేమ కృప కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, the highly exalted, wonderful name of our Lord and Savior Jesus Christ, we look unto thine throne of grace this evening. అత్యున్నతంగా హెచ్చింపబడిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ సాయంత్రం సమయాన మీ యొక్క కృపాసనం వైపు చూస్తూ ఉంటున్నాం. For thou art great and greatly to be praised. ప్రభువా మీరు గొప్ప దేవుడు, బహుస్తుతికి తనయుడు. Thou art worthy of all our worship. మా ఆరాధనలకు అన్నిటికీ కూడా యోగ్యుడైన దేవుడు. Lord, we glorify thy name for the grace given to us to approach thine throne of grace. మీ యొక్క కృపాసనాన్ని చేరడానికి మీరు మాకు అనుగ్రహించిన కృప నిమిత్తమై కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, as we gather for the church prayer meeting and would like to pray together at the same time, bringing our Lord intercessions and Lord cry unto thee, thou may speak to us. ప్రభువా ఈ సమయంలో మేమందరం కూడా సంఘంగా కూడి కొద్ది సమయం ప్రార్థనలో గడపాలన్న ఆశ మేము కలిగి ఉంటుండగా మా యొక్క విజ్ఞాపనలు, మా యొక్క మొరలు ప్రభువా మీ యొక్క సన్నిధికి తీసుకుని రావడంలో మీరు మాకు సహాయపడండి. Bless the portion which we have read మేము చదివిన వాక్య భాగాన్ని దీవించండి. and speak to us according to our need. మా యొక్క అక్కర కొలదిగా మీరు మాతో మాట్లాడండి. Thou may encourage us to pray with faith. విశ్వాసంతో ప్రార్థన చేయలాగిన మీరు మమ్మల్ని ప్రోత్సాహపరచుదురుగా. Lord, there may not be any wavering in our faith. ప్రభువా మా యొక్క విశ్వాసంలో ఎటువంటి ప్రభువా చంచలత్వం ఉండకుండా సహాయపడండి. Lord, if at all there is any wavering, if at all there is any, Lord, breakage in our faith, Lord, thou may restore it. ప్రభువా మా విశ్వాసంలో ఏ చంచలత్వం ఏమైనా ఉన్నాయలా తండ్రి, ప్రభువా మా విశ్వాసంలో ఎక్కడైనా ప్రభువా కొదువులు ఉన్నట్లయితే వాటన్నింటిని కూడా మీరు మరలా సరిచేయండి. Have mercy upon thine servants. మీ దాసుల పైన మీ యొక్క కనికరాన్ని ఉంచండి. Grant thy grace in giving the word and also in the translation. వాక్యం ఇచ్చట్లోను తర్జుమా చేయట్లోను మీ కృపను దయచేయండి. Lord, we plead with thee that thine good hand be resting upon us. మీ యొక్క మేలు కలిగజేసే హస్తం మాపై ఉంచాలని ఉండాలని ప్రభు మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. And through thy word, O Lord, our lives
may be enlightened. మీ యొక్క వాక్యం ద్వారా మా యొక్క జీవితాలు ప్రకాశించబడగాక. Giving all the glory and honor unto thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. ఘనతమైన మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Beloved, Christian life is like a journey where we take many turns both to left and right to reach the destiny. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మనం అనేక సందర్భాల్లో కొన్నిసార్లు ఎడమ వైపునకు, కొన్నిసార్లు కుడి వైపునకు మనం ఆయా సందర్భాల్లో మనం తిరిగే వరంగా ఉంటాం. So reaching the destiny is very important. ఏమైనప్పటికీ కూడా మన గమ్యం చేరడం అనేది చాలా In ప్రాముఖ్యమైనది. the same way, అదే రీతిగా in our believing life, reaching the destiny, the final destiny, the heaven is very important for మన us. యొక్క విశ్వాస జీవితంలో కూడా ఆ యొక్క అంతిమ గమ్యమైన పరలోక రాజ్యం మనం చేరడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. As we all know, everybody who drives a vehicle, they know at every turn we slow down the vehicle and we cautiously hanking and then take the turn. కాబట్టి వాహనాలు నడిపే వారికి అందరికీ కూడా ఈ విషయాలు వారు ఎరుగుదురు. ఎలా అంటే మనం ఎప్పుడైనా మనం ప్రక్కకు తిరగాలనుకోండి, ఏం చేస్తాం, మనం మన వాహనాన్ని మన వేగాన్ని తగ్గించుకుని అక్కడ మనం హార్న్ కొట్టి జాగ్రత్త పడి మనం ఆ యొక్క వంపు తిరుగుతాం. Otherwise, what happens? లేకపోతే ఏం జరుగుతుంది? There is every possibility that we might meet with an accident. అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ప్రతి అవకాశాన్ని మనం ఎదుర్కొంటాం. So instead of reaching to the destiny, అటువంటిప్పుడు మన యొక్క గమ్యాన్ని చేరేదానికి బదులుగా what happens? అప్పుడు ఏం జరుగుతుంది? We are injured. మనం గాయపడతాం. And sometimes, God forbid, if it is a fatal injury, we may be even taken to the hospital. కొన్ని మార్లు అది కనుక అలా జరగకూడదు. ఒకవేళ అది కనుక ఇంకా ప్రమాదకరమైన యాక్సిడెంట్ అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకుని పోబడతాం. And even in the hospital also, if we are not surviving, even we don't even come home, we don't straight away leave this world. ఒకవేళ అది ఇంకా తీవ్రమైన ప్రమాదకరమైన యాక్సిడెంట్ అయితే ఆ హాస్పిటల్కి తీసుకుని పోబడినప్పటికీ కూడా మనం తిరిగి కోలుకోలేక మన ఇంటికి మనం తిరిగి రాలేక మనం ఈ యొక్క లోకాన్ని విడిచే వారంగా ఉంటాం. In the same way, beloved, in every turn of our spiritual life, in our progress as a believer, Satan and his angels are waiting at every turn to swallow us. కాబట్టి ప్రతి వంపులో కూడా మనం తిరగవలసిన ప్రతి సందర్భంలో కూడా మన యొక్క విశ్వాస యాత్రలో ఈ యొక్క ప్రయాణంలో సాతాను తన యొక్క దూతలు పొంచి ఉంటున్నారు. Now what lesson we learn from this? కాబట్టి దీని నుండి మనం ఏ పాఠాన్ని నేర్చుకుంటున్నాం? We need to be careful. మనం జాగ్రత్తగా ఉండాలి. And we need to be cautious. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. The Satan is like a roaring lion, making great noise and threatening every believer even to swallow. That's what Peter says. అపోస్తలుడైన పేతురు చెప్తాడు కదా, సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మింగుదనా అని ఎంతో భయంకరమైన శబ్దం చేస్తూ తిరుగులాడుతూ ఉంటున్నాడు. See First Peter, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం and verse 8. 8వ వచనం చూస్తాం. Be sober, be vigilant, because your adversary the devil, as a roaring lion, walked about, seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. So two things are vehemently mentioned here. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా రెండు విషయాలు చెప్పబడుతున్నాయి. What is that? అవేమంటే, First thing, మొదటిది, the devil as a roaring lion walketh about. అపవాది గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. What is the meaning? మరి దీని యొక్క అర్థం First ఏంటంటే, thing, మొదటిదేమో he is through his roaring, he is trying to threaten us or create fear in us. ఆ గర్జన చేసి ఆ గర్జన ద్వారా మనలో ఒక భయాన్ని తీసుకురావాలని That is ఆశిస్తున్నాడు. the nature of the lion. ఇది సింహం యొక్క స్వభావం. Normally when a lion is very hungry, సహజంగా ఒక సింహం ఎప్పుడైనా ఆకలిగా ఉందనుకోండి, in the forest, ఆ యొక్క అడవిలో, and it will put its mouth towards the earth and it will roar very
vigorously. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సింహం, ఆకలి కొన్న సింహము తన మూతిని, తన నోటిని భూమికి, నేలకి సమీపంగా చాలా దగ్గరగా ఉంచి బిగ్గరగా గర్జిస్తుంది. And you know that roaring sound will be resounding in the whole forest. ఆ యొక్క గర్జన అరణ్యం అంతటిని కూడా అరణ్యంలో ప్రకంపనలు తీసుకుని వస్తుంది. And some sensible animals, they know how far is the lion and they keep themselves safe. కొన్ని ఈ యొక్క గర్జన, ఈ యొక్క శబ్దాన్ని గ్రహించగలిగిన కొన్ని వివేకమైన జంతువులు ఏం చేస్తాయంటే, అరే సింహం ఎంత దూరంగా ఉందో కూడా అవి గ్రహించి తమను తాము కాపాడుకుంటాయి. But some insensitive and of the animals which are not so sensible, what they do is they start running here and there. కొన్ని అవివేకమైన చిన్న చిన్న ప్రాణులు, జీవులు ఏం చేస్తాయంటే అవి ఏం చేస్తాయి, వెంటనే భయపడిపోయి ఇటు అటు పరుగులెత్తడం And in the process they come in front of the lion. అలా పరిగెడుతూ ఏం చేస్తాయి, వచ్చి సింహం ముందుకు వచ్చి నిల్చో. So it will catch any animal and it will eat away. ఇప్పుడు సింహానికి చాలా సులువైపోతుంది కదా, దానికి నచ్చిందని పట్టుకుని తింటారు. In the same way, అదే రీతిగా if we are not cautious, ఒకవేళ మనం కనుక జాగ్రత్తగా ఉండకపోతే what happens? అప్పుడు ఏం జరుగుతుంది, We will fall in front of devil right away so that it can devour us straight forward. నేరుగా మనల్ని చీల్చివేలాగన మనం నేరుగా వచ్చి సాతాను ఎదురుగానే వచ్చి పడతాం మనం. That is it. He is seeking. ఇదే వెతుకుతున్నాడు సాతాను. He is seeking to devour the believer. కాబట్టి ఎవరిని ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఉంటున్నాడు. What is the meaning of falling before the devil? మరి అపవాది ఎదుట పడటం అంటే దాని యొక్క అర్థం ఏంటి? Walking away from the Lord. అంటే ప్రభువుకి దూరంగా మనం నడిచిపోవడం. Walking away from the fellowship. సహవాసం నుండి దూరం అయిపోవటం. Walking away from the people of God. దేవుని యొక్క ప్రజల నుండి దూరం అయిపోవటం. And walking away from the word of God. దేవుని యొక్క వాక్యం నుండి మనం దూరంగా వైదొలగిపోవడం. Walking away from the prayer. ప్రార్థన నుండి దూరంగా వైదొలగిపోవడం. So out of all these things, whichever we relinquish or be casual about any of these things, we become closer to the devil in our life. వీటిలో దేని నుండైనా కూడా మనం దూరం అయిపోతే అప్పుడు సహజంగానే మనం సాతానికి సమీపం అయిపోతాం. That's why John the Apostle is warning the believers. అందుకని అపోస్తలుడైన యోహాను విశ్వాసులను హెచ్చరిస్తూ What is saying? ఏమంటున్నాడు? In verse 4, 4వ అధ్యాయంలో, whosoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. So kindly know that. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గ్రహిద్దాం. So all those who are born of God. కాబట్టి ఎందరైతే దేవుని మూలముగా పుట్టిన వారు, What is the meaning of born of God? దేవుని మూలముగా పుట్టడం అంటే Those who are born again sincerely by confessing their sins to Lord Jesus Christ and being washed by faith in his precious blood. కాబట్టి ఎందరైతే యథార్థంగా ప్రభువైన యేసుక్రీస్తునందు ఆ విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద తమ పాపాలు ఒప్పుకొని ఆయనకు అమూల్యమైన రక్తంలో కడుగుబడి యథార్థంగా తిరిగి జన్మించిన వారు ఉంటున్నారో వారు అట్టివారు. What they will do? వారు ఏం చేస్తారండి? They will be overcoming the world. వారు ఈ లోకాన్ని జయించే వారుగా ఉంటారు. That means in their spiritual progress, అంటే వారి యొక్క ఆత్మీయ పరిధిలో step by step, they will be overcoming. Step by step, they will be finishing in their course. వారి యొక్క ఆత్మీయ పరిణితుల్లో అడుగు వెంబడి మెట్టు తమ యొక్క ఆత్మీయ పరుగుని వారు ముగిస్తా పోతారు. How they will finish it? ఏ రీతిగా ఆ యొక్క పరుగుని ముగిస్తారు? By faith in God. దేవుని యందు విశ్వాసం ద్వారా. By looking unto Jesus, who is the author and finisher of our faith. మన విశ్వాసానికి కర్త, మన విశ్వాసానికి మూలము, దాన్ని కొనసాగించేవాడు, ముగించేవాడని యేసు వైపు చూసి. So where is our focus today? ఇదేనా మరి మన యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది? Why we are stumbling in our spiritual progress? మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎందుకు తొట్టిపడుతుంటున్నాం? Why we are not able to reach to the destiny? ఎందుకని మనం మన గమ్యాన్ని చేరలేకపోతుంటాం? Why we are step by step not able to overcome? మెట్టు వెంబడి మెట్టు మనం ఎందుకని అధిగమించలేకపోతున్నాం? Because our sight is wavered, our sight is very much diverted. ఎందుకని మన యొక్క దృష్టి వైదొలగిపోతూ ఉంటుంది. On whom is our sight today? ఇదేనా మరి మన యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుంది? Where is your focus today? ఇదేనా నీ యొక్క దృష్టి ఎవరిపైన Is కేంద్రీకరిస్తున్నా? your focus on the Lord Jesus Christ, who is the author and finisher of our faith, or is your focus on something else? నీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు, దాన్ని ముగించేవాడు అని యేసు వైపు ఉంటుందా, లేదా మరి నీ యొక్క దృష్టి మరి దేనిపైన ఉంటుందా? Many times our focus is on many things of this world. అనేక మార్లు మన యొక్క దృష్టి ఈ లోకంలో ఉంటున్న అనేకమైన విషయాలపై ఉంటుంది. Our focus is diverted by many means. That's why we are losing the destiny.
and we are losing the goal, and at the same time we are stumbling in our way. అనేక రీతుల్లో అనేకమైన విధాలుగా మన యొక్క దృష్టి వైదొలిగిపోతున్న కారణాన మనం మన యొక్క గమ్యాన్ని మన యొక్క లక్ష్యాన్ని మనం తప్పిపోయి మనం తొట్టుపడుతూ So we ఉంటున్నాం. are making many spiritual accidents. అందుకని అనేకమైన ఆత్మీయమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. There are so many failures in our spiritual life, మన యొక్క ఆత్మీయ జీవితంలో అనేకమైన తప్పిదాలు ఉంటున్నాయి. and we are leading a defeated life. మనం ఓడిపోయిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం. And once we are defeated and fallen on the ground, bitten the dust, we start blaming others. ఒకసారి మనం ఓడిపోయి క్రింద పడి మట్టి కరిచిన తర్వాత అప్పుడు ఇతరులు మనం నిందిస్తూ ఉంటాం. By blaming others, you are not going to regain everything, neither you will be restored spiritually. ఇతరులను నిందించడం ద్వారా నువ్వు దేన్ని తిరిగి సంపాదించుకోలేవు, ఆత్మీయంగా కూడా మరలా నువ్వు తిరిగి నిలదొక్కోలేవు. We must know our failure. మన యొక్క తప్పిదాలను మనం తెలుసుకోవాలి. We must know where we have fallen. మనం ఎక్కడ పడిపోయామో మనం We తెలుసుకోవాలి. must know where we did mistake. మనం ఎక్కడ తప్పిదం చేసామో మనం We తెలుసుకోవాలి. must know where we have lost the way. మన యొక్క మార్గాన్ని మనం ఎక్కడ తప్పిపోయామో మనం తెలుసుకోవాలి. Lost the way means we are straight away falling before the devil. మన మార్గాన్ని మనం తప్పిపోయామంటే నేరుగా వచ్చి అపవాది ఎదుట మనం పడుతున్నాం అని అర్థం. That we are giving the room for devil to swallow us, even to devour us. మనల్ని మింగి వేయడానికి మనల్ని చీల్చి వేయడానికి అపవాదికి మనం తరుణం ఇస్తున్నాం. So beloved, కాబట్టి ప్రియులారా, here John the apostle is telling, ఇక్కడ అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు. what he says, ఆయన ఏమంటున్నాడు? this is the victory that overcometh the world, even our faith. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. This we must understand. కాబట్టి ఈ విషయాన్ని మనం If గ్రహించాలి. we want to be an overcomer, ఒకవేళ ఒక విజయాన్ని పొందే వ్యక్తిగా if we want to ఉండాలి, overcome this ఈ world, లోకాన్ని నువ్వు జయించాలి if అని you want to overcome all the hurdles that are coming in your spiritual way, నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ మార్గంలో నువ్వు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులన్నిటి నువ్వు దాటాలి అన్నట్లయితే, if you want to become a victor, ఒకవేళ నువ్వు కనుక జయశాలి కావాలని what should be done? ఏం చేయాలి? It is your faith. నీ యొక్క విజయానికి ఆధారం మూలం నీ యొక్క విశ్వాసం. Only the faith will help you. కేవలం విశ్వాసం మాత్రమే నీకు సహాయపడుతుంది. And how we become stronger in our faith? మన విశ్వాసంలో మనం ఏ రీతిగా మనం బలవంతులం How కాగలం? do we exercise the faith? ఈ యొక్క విశ్వాసాన్ని మనం ఏ రీతిగా అభ్యసించగలం? We can exercise our faith only by one means, one weapon that is granted to us freely by our Lord. మన ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఒకే ఒక్క ఆయుధం, కేవలం దాని ద్వారానే మాత్రమే మనం మన విశ్వాసాన్ని మనం విశ్వాసంలో బలవంతులం కాగలం. No, we can exercise. మన యొక్క విశ్వాసాన్ని అభ్యసించగలం. When we are exercising our faith, by prayer, then we become stronger and stronger, and we will be able to defend ourselves or defend our faith, before the devil. మన ప్రార్థన ద్వారా మన యొక్క విశ్వాసాన్ని కనుక మనం అభ్యసించగలిగినట్లయితే మనం బలవంతులం కాగలిగి సాతాను మనం ఎదుర్కోగలుగుతాం. That's why in Ephesians chapter 6 and verse 16 you see what is written there. అందుకని చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాబడిందో చూస్తాం. Above all, taking the shield of faith, wherewith you shall be able to quench all the fiery darts of the wicked. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతారు. So you will be able to defend all the fiery darts of the wicked or the devil. కాబట్టి దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటిని కూడా ఆర్పుటకు శక్తిమంతులవుతారు. So what the devil is doing? దుష్టుడు ఏం చేస్తున్నాడంటే He is shooting all the fiery darts towards each and every one of us. మనలో ప్రతి ఒక్కరి వైపు కూడా ఈ యొక్క అగ్నిబాణాలు సంధిస్తా ఉన్నాడు. No one is exception before him. దుష్టుని ఎదుట అపవాది ఎదుట ఏ ఒక్కరు కూడా మినహాయింపు కారు. No senior believer, no junior believer, no new believer. కొత్త విశ్వాసాన్ని, పాత విశ్వాసాన్ని, పెద్ద విశ్వాసాన్ని, చిన్న విశ్వాసాన్ని తేడా లేదు. He has all kinds of fiery darts before him to shoot at every believer. ప్రతి విశ్వాసకి ఏ బాణం సంధించాలో అన్ని రకాల ఆయుధాలు కూడా ఉన్నాయి. So what is our defense? కాబట్టి మరి మనకి ఆధారం ఏంటి? Our defense is only our faith. కేవలం మన యొక్క విశ్వాసమే మనకు ఆధారం. See, two things we are understanding here. చూడండి, ఇక్కడ మనం రెండు విషయాలు మనకు Our గ్రహిస్తున్నాం. defense is also our faith. మనకు ఆధారము, మనకు కాపాడుకునే మనకు భద్రత మన And విశ్వాసమే. our overcoming weapon is also the faith. మనం జయించే ఆయుధం కూడా మన విశ్వాసమే. If you want to become victorious in your spiritual life, ఒకవేళ ఆత్మీయ జీవితంలో నువ్వు కనుక విజయవంతంగా ఉండాలంటే then you must become stronger and stronger in your faith. అప్పుడు నీ విశ్వాసంలో నువ్వు మరింత బలవంతురాలుగా ఉండాలి. History says, చరిత్రలో మనం చూస్తాం, the church history, సంఘ చరిత్రలో మనం చూస్తాం, and the history of every man of God and women of God. ప్రతి దైవజన్ని
దైవజనరాలు జీవితంలో మనం చూసినట్లయితే all strong and the famous men and women of God who made this world upside down, they all were the prayer warriors. ఈ లోకాన్ని తలకిందులు చేసినటువంటి దైవజనులందరూ కూడా ప్రార్థన వీరులే. So we all know about Brother Billy Graham, మనందరికీ కూడా సోదరుడు బిల్లీ గ్రాహం గారి and గురించి we all know about Brother Buck Singh. సోదరుడు భగత్ సింగ్ గారి గురించి We మనకు all తెలుసు. know about Brother George Muller. జార్జ్ ముల్లర్ గారి గురించి మనం We all విన్నాం. know about the D.L. Moody. డిఎల్ మూడీ గారి గురించి మనం So విన్నాం. these people became so famous in their ministry. They made this world upside down. వీరందరూ కూడా తమ యొక్క పరిచర్యలో వారు ఎంతో ప్రఖ్యాతి గాంచి లోకాన్ని తలక్రిందులు చేసిన వారు They కూడా all are very, very ordinary people. వారందరూ కూడా చాలా సామాన్యులే. George Muller comes from a very ordinary family. జార్జ్ ముల్లర్ గారు చాలా అతి సామాన్యమైన కుటుంబం నుంచి And వచ్చిన వ్యక్తి. Buck Singh comes also from very ordinary family. సోదరు భగత్ సింగ్ గారు కూడా చాలా సామాన్యమైన కుటుంబంలో నుంచి He వచ్చిన comes వాడే. from a Hindu Sikh family. ఆయన ఒక సిక్కు కుటుంబం నుండి He వచ్చిన doesn't వ్యక్తి. know Lord Jesus Christ by birth. పుట్టుకతో ఆయన యేసుక్రీస్తు ప్రభువుని He ఎరిగిన doesn't know వాడు ఆయన. anything about the Christianity. క్రైస్తవత్వం గురించి ఏమీ తెలియదు ఆయనకి. But in his generation, అయితే ఆయన యొక్క తరంలో through his life, తన యొక్క జీవితం through ద్వారా, his ministry, తన యొక్క పరిచర్య ద్వారా, and through his work, తన యొక్క పని ద్వారా he influenced thousands and thousands of people. వేల కొలది మందిని ఆయన ప్రభావితం చేయగలిగారు. And Brother Billy Graham, he was born in an ordinary farmer's family. సోదరు బిల్లీ గ్రాహం గారు కూడా ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిన By వ్యక్తి. attending one small meeting, he once thought within himself, can I become a preacher like him? ఒక చిన్న కూడికి హాజరైన తర్వాత ఆయన అనుకున్నాడు, నేను కూడా ఇటువంటి బోధకుని కాగలనా అనుకున్నాడు. All over the world, he could hold the largest crusades, gospel crusades. లోకమందంతట్లో కూడా ప్రపంచం అంతట్లో కూడా ఎంత గొప్ప సామూహిక సువార్త కూటములు ఆయన నిర్వహించగలిగాడు. And George Muller, he was up from ordinary family. By his faith, he has maintained more than 2 orphanage houses successfully. జార్జ్ ముల్లర్ కూడా అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అత్యంత విజయవంతంగా 2 అనాథాశ్రయాలను ఆయన ఎంతో విజయవంతంగా In the నిర్వహించగలిగాడు. same way, beloved, అదే రీతిగా you ప్రియులారా, and I, నీవు నేను to కూడా the greater deal, be useful to Lord Jesus Christ upon this earth. ఈ లోకంలో ఈ భూమిపైన ప్రభువైన యేసుక్రీస్తుకి ఎంత ఎక్కువగా మనం వినియోగంలోనికి రావాల్సి We ఉంటుంది. also can be victorious. మనం కూడా విజయవంతులుగా ఉండగలం. And we also can influence many people. మనం కూడా అనేక మందిని ప్రభావితం చేయగలం. So how is our life today? కాబట్టి ఇదేనా మన జీవితం ఏ రీతిగా ఉంటుంది? Through our faith, are we able to influence anybody? మన విశ్వాసం ద్వారా మనం ఎవరైనా ప్రభావితం Are చేయగలుగుతున్నామా? we able to influence any one sinner to be born again and come to Lord Jesus Christ? ఒక్క పాపైనా తిరిగి జన్మించి ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రావడానికి మనం కారణంగా ఉంటున్నామా? Through our faith life, are we able to influence anybody to be transformed in their life? మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఏ ఒక్కరైనా తమ యొక్క జీవితంలో మార్పు చెందడానికి మనం ప్రభావితం చేయగలుగుతున్నామా? By our faith life, are we able to influence anybody, to do some God's work? మన యొక్క విశ్వాస జీవితంతో ఎవరైనా దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనం వారిని ప్రభావితం చేయగలుగుతున్నామా? Why about influencing somebody else? By our faith life, are we able to really get something from the Lord by praying to Him? ఎవరి దాకో ఎందుకు? ఒకవేళ మన విశ్వాస జీవితాన్ని బట్టి మన విశ్వాస అభ్యాసంతో మన కొరకే మనం ఏదైనా ప్రభువు నుండి పొందగలుగుతున్నామా? So these are all vital questions we need to answer. ఇవన్నీ కూడా మనం జవాబు చెప్పాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్నలు. Most of us, we have become only a peripheral believers. మనలో అనేకలం పై విశ్వాసంగా మిగిలిపోతున్నాం. Namesake believers. నామకార్థ విశ్వాసంగా Only మిగిలిపోతున్నాం. now and then, we are exercising our faith. కేవలం అప్పుడప్పుడు మాత్రమే మన యొక్క విశ్వాసాన్ని When అభ్యసిస్తున్నాం. difficulty is there, when problem is there, our faith is wavering. We are not able to, get any answer for our prayers from the Lord. ఏదైనా కష్టము సమస్య వచ్చినప్పుడు మన యొక్క విశ్వాసం మనం కోల్పోయి ప్రభువు నుండి మనం ఏ జవాబుని కూడా మనం See what పొందలేకపోతున్నాం. Lord Jesus Christ told to His disciples. చూడండి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి ఏమని చెప్తున్నాడు In చూస్తాం. all the 3, Matthew, Mark and Luke, it is written. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు కూడా రాయబడి But ఉంటుంది. I am reading from Mark's Gospel. అయితే మార్కు సువార్తలో నుండి చదువుతున్నాం. Mark's Gospel, chapter 11. మార్కు సువార్త 11వ అధ్యాయం. See, we are reading few verses here. చూడండి ఇక్కడ కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. Now I am reading 22. Brother will follow. And Jesus answering saith unto them, have faith in God. 23వ వచనం, ఎవడైనా ఈ కొండను చూచి
నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. Verse 24 all together please. 24 వచ్చిన మనందరం కలిసి Therefore I say unto you, ప్రార్థన చేయనప్పుడు what మీరు things అడుగుచున్న soever వాటి you నెలను desire, పొంది when you ఉన్నామని pray, నమ్ముడి, believe that you అప్పుడు అవి receive మీకు them కలుగునని మీతో and you shall చెప్పుచున్నాను. have them. So what we need to do? కాబట్టి మనం ఏం చేయాలి? We need to believe. మనం నమ్మాలి. What is that we need to believe? మనం ఏమని నమ్మాలి? మనం When I am praying, I must believe my Lord will hear my prayer and He will answer to me. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రభు నా ప్రార్థన ఆలకించి నా ప్రభుకి సమాధానం జవాబిస్తాడని నేను నమ్మాలి. Whenever I come to give a message, నేను ఎప్పుడైనా ఒక వర్తమానం ఇవ్వడానికి వచ్చినప్పుడు so commonly I pray, Lord, I want the leading of the Holy Spirit. And unless thou would lead, I cannot deliver the message. సహజంగా నేను ఈ రీతిగా ప్రార్థన చేస్తాను, ప్రభా నాకు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలి, మీరు నడిపిస్తేనే కానీ నేను వర్తమానాన్ని ఇవ్వలేనని ప్రార్థన చేస్తాను. Suppose if I make that prayer, half-heartedly, saying as a routine way, then what happens? God will never lead me, and God the Holy Spirit will never help me. ఒకవేళ యథాలాపనగా అలవాటుగా చేసి అంటే పూర్తి మనసుతో కాకుండా ఆ ప్రార్థన చేసినట్లయితే దేవుడు అటువంటి పరిస్థితుల్లో నడిపించడు, దేవుడు సహాయపడ్డు. Our prayer will be like a beggar's plea. అప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే భిక్షగానే ప్రార్థనలా ఉంటుంది. The beggars we know. భిక్షగాల సంగతి మనకు He తెలుసు will కదా. make an attempt with everyone. ప్రతి ఒక్కరిని అడుగుతాడు భిక్షగాడు. Sir, please help me. అమ్మ అయ్యా నాకు సహాయం చేయండి, Madam, please help me. అమ్మ నాకు సహాయపడండి. So he knows, all will not help. ఆ భిక్షగానికి తెలుసు అందరూ సహాయపడండి. So in the same way, all will not help him. అదే రీతిగా తను అనుకున్న రీతిగా అందరూ అతనికి సహాయపడరు, Only few will help him. ఎవరో గానీ In the same way, అదే రీతిగా our prayer is like that many times. అమ్మ అనేక మార్లు మన ప్రార్థన కూడా Our అదే రీతిగా prayer ఉంటుంది. is like a beggar's plea. Lord help me, Lord help me. Oh, that's why Lord will help only occasionally once. మన యొక్క ప్రార్థన కూడా ప్రభు సాయం చేయి అంటే ఆ సగం మనసు అడుగుతాం, కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడైనా ప్రభు మనకు So సహాయపడతాడు. we should not ask like that. కాబట్టి ఆ రీతిగా మనం That is అడగకూడదు. the meaning. అది దాని యొక్క That అర్థం. is a fundamental thing. The Lord was teaching to the disciples how to pray. ఏ రీతిగా ప్రార్థన చేయాలన్న ప్రాథమిక అంశాన్ని ప్రభు తన యొక్క శిష్యులకు What he బోధిస్తున్నాడు. told them? ఆయన వారికి ఏమని In చెప్తున్నాడు? your heart, what you should do? మీ యొక్క హృదయంలో మీరు ఏం చేయాలి? See, you must believe. మీరు నమ్మాలి. You must believe. మీరు నమ్మాలి. What is that you must believe? ఏమని నమ్మాలి? And that whatever I am praying, Lord will answer. నేను ఏం ప్రార్థన చేసినా కూడా ప్రభు దానికి జవాబిస్తాడు నమ్మాలి. Two great things are mentioned in this place. కాబట్టి ఈ యొక్క స్థలంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు What ప్రస్తావించబడ్డాయి. is that? అవేమంటే About the mountain and about the sea. ఒకటేమో పర్వతము, రెండోదేమో సముద్రము. So since we are living in Vizag, it is very easy to imagine also. కాబట్టి మనం వైజాగ్ లో నివసిస్తున్నాం కాబట్టి మనం ఊహించడానికి కూడా చాలా Just సులువే. imagine you are at the foothill of the Kailash Giri. ఉదాహరణకి ఈ రీతిగా అనుకుందాం, మన కైలాసగిరి ఆ యొక్క కొండ దిగున ఉన్నాం. ఉన్నాం. That means అంటే just దానికి అర్థం beside sea is there, అంటే దాన్ని ఆనుకుని సముద్రం ఉంది, and one side the mountain is there. ఒకవైపు ఏమో కొండ ఉంది. So now you are praying. ఇప్పుడు ప్రార్థన What చేస్తున్నాం. for you are praying? ఏమని ప్రార్థన This చేస్తున్నాం? Kailash Giri must be removed and be falling into the Bay of Bengal. ఈ కైలాసగిరి ఇక్కడి నుంచి తీసివేయబడి బంగాళాఖాతంలో పడాలి. First thing, మొదటిది you must know whether it is really necessary for you that Kailash Giri must be removed from there. అసలు కైలాసగిరి అక్కడి నుంచి తీసివేయబడడం అనేది మనకు అవసరమా? First thing. మొదటిది. This is only a simile, you see, Lord is telling. ఇది చిన్న పోలిక మాత్రమే. So Lord is telling here, కాబట్టి ప్రభు ఇక్కడ అంటున్నాడు, you can even make the mountain to be moved కావాలంటే కొండను కూడా కదిలించవచ్చు by your అంటున్నాడు. prayer, నీ ప్రార్థన if it is necessary. అది అవసరమైతే. That means అంటే దానికి అర్థము, as long as this mountain is not harmful to you or not hurtling you or not bringing any the bad thing on you, you need not worry about it. మొదటిగా అసలు ఆ కొండ అనేది నీకు ఎటువంటి హాని కలిగించకపోతే, నీకు ఎటువంటి ఆటంకంగా ఉండకపోతే, ఆ కొండ వల్ల నీకు ఎటువంటి ప్రమాదం లేకపోతే దాని గురించి నీకు అనవసరం, ఆలోచన So you అనవసరం. need not pray about it. దాని గురించి నువ్వు ప్రార్థన That it should be చేయనవసరం. moved from there. అది అక్కడి నుంచి కదిలించబడాలని ప్రార్థన Here చేయనవసరం. metaphorically what Lord is telling is, ఇక్కడ ఉపమాన రీతిగా ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, see, the task may be small or great. If you really pray by faith, depending on the real terms, not on unreal imaginary terms. వాస్తవ పరిస్థితుల పైన ఆధారపడి అక్కడ ఉంటున్న సమస్య చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. If you pray ఒకవేళ అటువంటి సందర్భంలో by ప్రార్థన faith, చేసినాడు, విశ్వాసంతో ప్రార్థించినట్లయితే even that a mountain can be removed and
be moved into the sea. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో కొండ వంటి అటువంటి పెద్ద పరిస్థితులు కూడా తొలగించబడి సముద్రంలో And పడవేయబడతాయి. if it is not necessary for you, ఒకవేళ నీకు కనుక అది అనవసరమైతే that it should be moving from there, అది అక్కడి నుంచి కదల్చబడడం అనేది నీకు అనవసరమైతే you need not pray that prayer. దాని నిమిత్తం నువ్వు ప్రార్థన So చేయవలసిన your prayer must be depending on the real terms. కాబట్టి నీ యొక్క ప్రార్థన వాస్తవ పరిస్థితుల పైన ఆధారపడి ఉండాలి. So what for you are praying today? ఇదే నాన్న ఎందు నిమిత్తం ప్రార్థన So if చేస్తున్నా you are praying for unnecessary things, చూడండి, అనవసరమైన వాటి నిమిత్తం ప్రార్థన if you are చేస్తున్నట్లయితే praying for your luxuries, నీ యొక్క సౌఖ్యాల నిమిత్తం నువ్వు ప్రార్థన if you are చేస్తున్నట్లయితే praying for the lusty things, నీ యొక్క శరీరేచ్ఛల నిమిత్తం నువ్వు ప్రార్థన Lord will చేస్తున్నట్లయితే not hear your prayer. ప్రభు నీ ప్రార్థన వినడు. See, that's what is mentioned by man of God James. చూడండి, అదే విషయాన్ని దైవజనుడైన యాకోబు ఈ రీతిగా రాస్తుంటున్నాడు. Epistle of James, యాకోబు రాసిన పత్రిక chapter 4, 4వ అధ్యాయం verse 2 and 3. 2-3 వచనాలు మనం చూస్తాం. Brother is reading. చూడండి, తెలుగులో చదువుతున్నాము. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. So we are asking with the wrong motives. కాబట్టి మనం దురుద్దేశంతో మనం అడుగుతుంటాం Many times. అనేక మార్లు. Why we pray with the wrong motives? Wrong motives are unnecessary prayers. Let us say. ఉదాహరణకి మనం దురుద్దేశంతో అంటే అనవసరమైన ప్రార్థనలు అనుకుందాం. Why we make a unnecessary prayer? అనవసరమైన ప్రార్థన మనం ఎందుకు చేస్తాం? Because we are not the regular praying people. ఎందుకంటే మనం క్రమం తప్పకుండా ప్రార్థించే అలవాటు మనకు లేదు కనుక అనవసరమైన వాటి గురించి ప్రార్థన చేస్తాం. You understand now? గ్రహించామా అండి? When we are praying regularly, మనం క్రమంగా మనం a ప్రార్థిస్తున్నాం. regular praying believer knows for what things he has already prayed and what are the things Lord has answered and what more necessities are there, what more work of Lord is in need or it is due. He will be praying sequentially and sensibly. క్రమంగా ప్రార్థన చేసే విశ్వాసి తాను వేటి గురించి ప్రార్థన చేశాడో, వేటికి ప్రభువు జవాబు దయచేస్తాడో, ఇంకా వేటి గురించి ప్రార్థన చేయాలో, సంఘంలో ఉంటున్న అవసరాలేంటో, అక్కర్లేంటో ఇవన్నీ కూడా క్రమంగా అడుగుతా వస్తాడు. Those are not praying regularly. క్రమంగా ఎవరైతే ప్రార్థించరో That's why there will be wavering in their prayer. అందుకనే వారి యొక్క ప్రార్థనలో కూడా చంచలత్వం ఉంటుంది. They will ask for something which is really required and they also ask for certain things which are not at all required. నిజంగా అవసరమైన వాటిని అడుగుతారు ప్రార్థనలో, అవసరం లేని వాటిని కూడా అడుగుతూ So, ఉంటారు. beloved, కాబట్టి ప్రియ say is కాబట్టి ఇప్పుడు నేనేం our చెప్పదలుచుకున్నానంటే faith is very, very important. మన విశ్వాసం అనేది చాలా చాలా What is the ప్రాముఖ్యమైనది. faith? కాబట్టి మన విశ్వాసం ఎటువంటి Here విశ్వాసం Paul is ఇది? giving a definition in Hebrews chapter 11, isn't it? హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దీనికి ఒక నిర్వచనాన్ని ఇస్తున్నాడు. Verse chapter 11 and verse 1. చూడండి, 11వ అధ్యాయం మొదటి వచనం. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. So this is the meaning of faith. కాబట్టి విశ్వాసం అంటే ఇది ప్రియుల. Faith means forsaking all, I trust in him. That is very important. విశ్వాసం అంటే అన్నిటిని విడిచిపెట్టేసి వదిలిపెట్టేసి నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పడం. I am only depending on you. నేను కేవలం నీ పైన మాత్రమే ఆధారపడుతున్నాను. So such prayers he will answer. అట్టి ప్రార్థనలు మాత్రమే ఆయన So our జవాబిచ్చేవాడు Lord ఉంటున్నాడు. will see how far we are depending on him. కాబట్టి మన ప్రభువు కూడా మనం ఎంత మేరకు ఆయనపై ఆధారపడుతున్నాం మనం చూస్తాడు. Then he will hear our prayer. అప్పుడు ఆయన మన ప్రార్థన Otherwise he ఆలకిస్తాడు. knows. లేకపోతే తనకు There are తెలుసు. thousands and millions of people are praying to him every day. ప్రతి దినం కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆయనకు But ప్రార్థన many చేస్తున్నారు. prayers are not reaching to him. అనేక ప్రార్థనలు ఆయన చేరట్లేదు. Why? ఎందుకని? Because those are invalid prayers. అవన్నీ కూడా నిరుపయోగమైన ప్రార్థనలు, Unnecessary prayers. అనవసరమైన ప్రార్థన, Asking for unnecessary things. అనవసరమైన వాటి గురించి అర్థించే Asking for ప్రార్థన, the lusty things or luxuries. ఈ లోక సౌఖ్యాలు సుఖభోగాల నిమిత్తం చేసే And ప్రార్థనలు. asking in amaze, with all the wicked mind. దుష్ట మనసుతో ఆ యొక్క మనం చూస్తూ వచ్చాక అనవసరమైన వాటిని దురుద్దేశాలతో అడిగి Such చేసే prayers ప్రార్థనలు. will not reach to him. అట్టి ప్రార్థనలు ఆయన చేరవు. But his prayers are always, his ears are always towards the prayers of the righteous people. అంటే యథార్థవంతుల
ప్రార్థనల కొరకు ఎల్లప్పుడూ కూడా ఆయన చెవులు కనిపెడుతూ How ఉంటున్నాయి. does the righteous people pray? యథార్థవంతులు ఏ రీతిగా ప్రార్థన They చేస్తారండి? pray by faith, వారు విశ్వాసంతో ప్రార్థన and చేస్తారు. they also pray with much fear and trembling. అంతేకాకుండా ఎంత భయముతో వణుకుతో ప్రార్థన చేస్తారు. If at all I utter any unnecessary thing in the sight of God, Lord may turn down my prayer. ఒకవేళ ప్రార్థనలో కనుక అనవసరమైన ఏదైనా మాట కనుక నేను పలికినట్లయితే ప్రభు నా ప్రార్థన ఆయన వినడు సరిగదా, మరలా నాపై కోపడతాడేమో అని భయం ఉంటుంది. That's why David in his prayers many times he mentions, Lord, I cry unto you, Lord, I pray unto you. You see my situation, how the enemies are chasing me, or how this situation I am facing. So he used to put the reality, the real situation before the Lord. అందుకని అనేక మార్లు దావీదు తన యొక్క జీవితంలో తన యొక్క ప్రార్థనలో ప్రభువా నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, నీ సన్నిధిలో నేను మొరలెడుతున్నాను, చూడు నా శత్రులు ఎలా తరుముతున్నారో నా పరిస్థితి, ఈ రీతిగా ప్రాధాన్యపడినట్లుగా మనం చూస్తాం. That's why he was victorious in all his prayers. He was victorious in all his battles and in his life. అందుకనే అన్ని సమస్త యుద్ధాల్లో ప్రతి పరిస్థితిలో కూడా తన యొక్క జీవితంలో విజయవంతుడిగా There ఉన్నాడు were దావీదు. terrible situations he faced అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. within the family, ఆ యొక్క కుటుంబంలో కావచ్చు, outside the family, కుటుంబానికి బయట, and the people who are with him. తనతో కూడా ఉన్న ప్రజలతో సహా, And he faced problem even with his own son. తన సొంత కుమారునితో కూడా తను పరిస్థితులు And ఇబ్బందికర at పరిస్థితులు one ఎదుర్కొన్నాడు. stage, a situation comes in his life. Even he was not able to trust his own captain Joab, who happens to be just his nephew. ఒక పరిస్థితి వస్తే ఆ పరిస్థితిలో తనకి స్వయంగా మేనల్లుడు వరుస అయ్యే తన యొక్క సైన్యాధిపతి అయిన యోవాబును కూడా నమ్మలేని పరిస్థితులు తను ఎదుర్కొన్నాడు. So as the briefing given by David to Solomon, we know what he says about Joab. కాబట్టి చివరిగా అంతిమంగా యోవాబును గురించి సొలొమోను తన కుమారుడైన సొలొమోనుకి తను ఇస్తున్న వివరణ బట్టి యోవాబు ఎటువంటి వాడో మనం గ్రహించవచ్చు. That means all around him there were so many adverse situations, but still this man finished his life successfully and slept in the Lord. కాబట్టి తన పరిస్థితి తన జీవితం చూస్తే తన జీవితాంతం కూడా తన జీవితం చుట్టూ కూడా తన అనేకమైన విషమ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తన యొక్క జీవితాన్ని విజయవంతంగా చాలించి ప్రభునందు నిద్రించిన వాడు. That means he finished his course successfully. అంటే విజయవంతంగా తన యొక్క యాత్రను ముగించిన వాడు By faith. విశ్వాసము. That's why Paul the apostle, what does he say in 2 Timothy? అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రికలో ఏమంటున్నాడు? See what he's telling. చూడండి ఆయన ఏమంటున్నాడు Verse చూస్తాం. 7. 7వ వచనం, Chapter 4 verse 7. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ I వచనం. have fought a good fight. I have finished my course. I have kept the faith. నా పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. Beloved, this must be the end words of our life. కాబట్టి ప్రియులారా మన యొక్క జీవితాంతపు మాటలు ఈ రీతిగా ఉండాలి. This must be our motto. మన యొక్క లక్ష్యము, మన యొక్క ముఖ్య కోరిక, ఆశ ఈ రీతిగా As a ఉండాలి. believer, I must fight a good fight. ఒక విశ్వాసగా నేను మంచి పోరాడాలి. And I must finish my course. నా యొక్క పరుగు నేను ముగించాలి. I must reach the destiny. నేను ఆ గమ్యాన్ని, లక్ష్యాన్ని I should చేరాలి. not lose the goal. నా యొక్క లక్ష్యాన్ని నేను కోల్పోకూడదు. I should not be, falling away midway, collapsing midway. నేను మధ్య దోవలో, మధ్య దారిలో నేను పడిపోకూడదు. I must be victorious. నేను విజయవంతంగా ఉండాలి. So that's what here John the apostle is telling. కాబట్టి ఆ రీతిగా ఇక్కడ అపోస్తలుడైన యోహాను So చెప్తుంటున్నాడు. what is telling? ఆయన ఏమంటున్నాడు? 1 John మొదటి యోహాను రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయం and verse 4. 4వ వచనం. Whatsoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Verse 5, what he says? 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? Who is he that overcometh the world but he that believeth that Jesus is the Son of God? యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? So beloved, కాబట్టి ప్రియులారా, are you believing in Lord Jesus Christ that he is the Son of God? He has the authority and he can do everything on my behalf. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, ఆయన సర్వాధికారం కలవాడని, ఆయన నా పక్షాన ఏమైనా చేయగలవాడన్న విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావా? So that faith is very important. కాబట్టి ఆ విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనది. And exercising that faith is very ఆ important. విశ్వాసాన్ని అభ్యసించడం అనేది ఇంకా And ప్రాముఖ్యమైనది. exercising this faith by prayer is very important. ప్రార్థనతో ఈ విశ్వాసాన్ని అభ్యసించడం అనేది మరింత So this is ప్రాముఖ్యమైనది. where the importance of the prayer comes in our lives. కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితంలోకి That's వస్తుంది. why it is very sad to say when most of our lives
we have no time for the prayer. అందుకని ఎంత విచారకరమైన విషయం ఏమంటే మనకు జీవితంలో అనేక సందర్భాల్లో ప్రార్థించడానికి సమయం అనేది ఉండదు. Lot of consistency is required in our prayer. మన యొక్క ప్రార్థనలో మనం నిరంతరం ప్రార్థనలో గడపడం అనేది ఎంతో I ప్రాముఖ్యం. tell you very sincerely, in 5 or 10 minutes we cannot finish our prayer. చూడండి, యథార్థంగా చెప్తున్నాను, 5-10 నిమిషాల్లో మన ప్రార్థన మనం ముగించలేం. If you really have, certain things to be put before the Lord and get His answer, I tell you, you have to make a lot of intercessory prayers. ఒకవేళ నిజంగా అనేకమైన విషయాలు పరిష్కరించబడాలి, ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర పెట్టాలి అంటే నువ్వు ఎంతగానో ఎన్నో విజ్ఞాపనలు ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. Because the Satan is always disturbs us when we try to kneel down and start praying. ఎందుకంటే మనం మోకరించి ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు మనం ఎప్పుడైతే మనం తలపెడతామో సాయంత్రం మనం కలవరపరచడానికి ఎంతగానో ప్రయత్నిస్తాం. First thing, the moment we kneel down, he will try to bring so many other thoughts into the mind. మొదటిగా మనం ఏ క్షణంలో అయితే మోకరించి ప్రార్థన చేద్దాం అనుకుంటామో వెంటనే అనేకమైన ఆలోచనలు తీసుకొచ్చి మన మనసులో పెడతారు. That's why, అందుకని according to the Bible, there are some good principles to follow. బైబిల్ ప్రకారంగా మనం పాటించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన నియమాలు When you are praying, మనం ప్రార్థన you చేస్తున్నప్పుడు must be always in your closet, in your own room. మనం మన యొక్క గదిలో మనం మూసున్న మన గదిలో మనం ఉండాలి. And secondly, రెండవదిగా pray loudly. బిగ్గరగా ప్రార్థన చేయాలి. When we pray loudly, what happens? No other thoughts will be able to overcome us or overtake us. బిగ్గరగా మనం ప్రార్థించినప్పుడు ఇతర తలంపుల ఆలోచనలు ఏవి కూడా మనం Of కలవరపరచవు. course, some instant prayers are there when you are starting out for a journey, or we will just pray instant prayers. చూడండి, కొన్నిసార్లు మనం వెంటనే త్వరితంగా చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా ప్రయాణానికి బయటికి బయలుదేరుతాం అనుకోండి, త్వరితంగా మనం ప్రార్థన చేస్తాం. Or we pray for food. ప్రభా మనం ఆహార నిమిత్తం And ప్రార్థన we చేస్తాం. pray for certain other things. మనం కొన్ని విషయాల గురించి మనం ప్రార్థన When చేస్తాం. you suppose you have reached to your school or college or to the factory and you are about to start your work, you can make instant prayer. Lord, thank you for bringing me safely to the workplace and I am going to start my work. Please help me. ఉదాహరణకి మన యొక్క స్కూల్కి కానీ కార్యాలయానికి కానీ పనిచేసే స్థలానికి కానీ వచ్చాం అనుకోండి, అప్పుడు మనం దీర్ఘ ప్రార్థన చేయం కదా, వెంటనే చిన్న ప్రార్థన, ప్రభువా క్షేమంగా నడిపించావు, నీకు వందనాలు, నా పని అంతట్లో సహాయపడని చిన్న ప్రార్థన చేస్తావు త్వరితంగా. So all these things are routine things for which Lord will be always there to help us. కాబట్టి ఇవన్నీ కూడా మనం తరచు చేసేవి, ఇవన్నీ కూడా సహాయపడడానికి ప్రభు ఎప్పుడు కూడా మన సమీపంగా ఉంటాడు. But for important decisions, for important things, you need to really sincerely pray before Him and ask His approval, ask for His will, ask for His direction. Lord looks into our heart and our sincerity, how sincere we are in the issue, then He will answer to us accordingly. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి, ప్రాముఖ్యమైన తీర్మానాలు తీసుకునే సమయంలో అప్పుడు మనం యథార్థంగా ప్రభు యొక్క చిత్తాన్ని మనకు అడిగేవారంగా ఉండాలి. ప్రభు మన యొక్క యథార్థం చూస్తాడు. ఎంత యథార్థంగా మన ప్రభు యొక్క కనబడుతున్నామన్న ఆ హృదయం యొక్క యథార్థతను ప్రభు చూసేవాడు ఉంటాడు. Then He will give us the strength to overcome every situation. ప్రతి పరిస్థితిని కూడా మనం జయించడానికి ప్రభు మనకు బలాన్ని He will give the strength to overcome every hurdle that comes in our way. మన యొక్క మార్గంలో మనం ఎదుర్కొనే ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొనడానికి ప్రభు సహాయపడతాడు. And also there will be a great joy and our confidence will keep increasing as we overcome step by step. మనం మెట్టు వెంబడి మెట్టు యొక్క ఆటంకాలు మనం అధిగమిస్తున్నప్పుడు మన యొక్క ఆనందం కూడా ఎంతగానో పెరుగుతూ ఉంటుంది. There also will be a joy that I am reaching towards a destiny. నా యొక్క గమ్యాన్ని నేను చేరుతానన్న ఆనందం మనలో ఇంకా పెరుగుతూ So ఉంటుంది. beloved, కాబట్టి ప్రియులారా, may the Lord help us and teach us more about the sincere prayers before Him. ఆయన ఎదుట ఇటువంటి యథార్థమైన ప్రార్థన చేయడానికి ప్రభు మనకి మరింత ఈ రీతిగా చేయడానికి ప్రభు మనకు సహాయపడి మనకి నేర్పును గాక. So may God bless these words. కాబట్టి ప్రభు ఈ యొక్క మాట, ఈ యొక్క వాక్యాన్ని దీవించును So గాక. what is telling? కాబట్టి ఆయన ఏమంటున్నాడు? This is the victory that overcometh the world, even our faith. లోకమును జయించు విజయము మన So విశ్వాసమే. may God grant that great faith to all of us to overcome this world and all the hurdles that are coming in our way. ఈ లోకాన్ని మన మార్గంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఆటంకాన్ని జయించేటువంటి ఆ విజయాన్ని ప్రభు మనందరికీ కూడా దయచేయను May గాక. God bless this word. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున మా thank తండ్రి, Thee for speaking to us. మాతో మాట్లాడినందుకు మీకు Lord, వందనాలు. it is our faith which helps us to overcome the world. ప్రభువా, లోకమును జయించు మా యొక్క ఆ విజయము మా యొక్క విశ్వాసమే. So Lord, grant that faith. కాబట్టి అట్టి విశ్వాసాన్ని మాకు Help us దయచేయండి. to exercise that faith. ఆ విశ్వాసాన్ని మేము అభ్యసించడానికి And సహాయపడండి. during this time of prayer, Lord, Thou may also help us to
to pray sincerely before thee. ఈ ప్రార్థన సమయంలో కూడా యథార్థంగా మీ ఎదుట మేము ప్రార్థించడానికి సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. So, beloved, this time we'll be praying for certain items. ప్రియులారా, ఈ సమయంలో మనం కొన్ని అంశాల గురించి మనం ప్రార్థన చేస్తాం. Now, so many things are happening around. ఇప్పుడు ఈ సమయంలో మనం చూసినట్లయితే మన చుట్టూ అనేకమైన విషయాలు మనం చూస్తుంటున్నాం. We also know that almost this past 3 months, we have been passing through very trying times. ఈ యొక్క 3 మాసాలుగా మనం ఎంతో క్లిష్ట పరిస్థితులు కూడా మనం పోతూ ఉంటున్నాం. All human efforts have failed in controlling coronavirus. ఈ యొక్క కరోనా వైరస్ని నియంత్రించే విషయంలో మానవుల యొక్క సంకల్పాలన్నీ కూడా చెదిరిపోయినవి. So we have to now pray with one mind for the divine intervention. కాబట్టి ఇప్పుడు దేవుడే జోక్యం కలుగు చేసుకోవాలని మనందరం కూడా ఏక మనసుతో ప్రార్థించాలి. Because nothing is impossible to God. ఎందుకంటే మన దేవునికి ఏది అసాధ్యమైనది లేదు. Lord, kindly intervene thyself and stop this virus. ప్రభువా, దయించి మీరు జోక్యం కలుగు చేసుకుని ఈ వైరస్ని నిలుపు చేయండి. Lord, this human world may not be affected more and more. ప్రభువా, యొక్క మానవ లోకము మరింత ఎక్కువగా ప్రభువా దీని బారిన పడకుండా సహాయపడండి. Especially we need to pray for the household of faith, that they may not be affected by this COVID-19. ప్రత్యేకించి విశ్వాస గృహము ఈ యొక్క కరోనా బారిన పడకుండా మనం ప్రార్థించవలసిన వారు We ఉంటున్నాం. need to pray for one another. మనం ఒకరి నిమిత్తం ఒకరు మనం We need to ప్రార్థించుకోవాలి. pray for our families. మన యొక్క కుటుంబాల నిమిత్తం మనం ప్రార్థించాలి. And we also need to pray very seriously that very soon that prayer houses may be open. అంతేకాకుండా ప్రార్థనాలయాలు, ప్రార్థన సమాజాలు తెరవబడాలని మనం తీవ్రంగా మనం ప్రార్థించాలి. And by the news around us, we may be knowing that the permission is given to open the prayer halls. మనకు వస్తున్న వార్తా సమాచారాలను బట్టి ప్రార్థనాలయాలు తెరవడానికి ప్రభుత్వ వారు ఏర్పాట్లు చేస్తున్నారు, But the things అంగీకరిస్తున్నారు. are not still very clear whether large gatherings can be held. అయితే ఎక్కువ సమాజం కూడి రావడం అనేది సాధ్యపడుతుందా లేదనేది స్పష్టత లేదు. A lot of procedures are mentioned. అనేకమైన విషయాలు సూచనలు So ఇవ్వబడుతుంటాయి. all these things are, adding to our agony. కాబట్టి ఇటువంటి ఆంక్షలన్నీ మన యొక్క దుఃఖాన్ని మరింత పెంచుతుంటాయి. Even, to conduct the procedure itself, lot of time will take. ఆ రీతిగా మనం మన యొక్క కార్యకలాపాలను నిర్వర్తించడానికి కూడా చాలా సమయం పడుతుంది. And, as it is, our worship time is longer. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పటికి మన యొక్క ఆరాధన సమయం మన దీర్ఘకాలం మనం ఆరాధన I చేస్తున్నాం. know, but, they say, it has to be done within 1 hour or 1.5 hours. వారేమంటున్నారంటే మొత్తం ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా 1 గంటన్నరలో So పూర్తి there are చేయాలంటున్నారు. so many such restrictions. ఇటువంటి హద్దుబాట్ల ఆంక్షలు So అనేవి let us ఉంటున్నాయి. pray that in this scenario that we may be more wise and Lord may help us. ఇటువంటి పరిస్థితుల్లో మనం మరింత వివేకంగా ఉండి ప్రభు మనకు సహాయపడాలని మనం ప్రార్థించాలి. Pray for God's servants and elders, responsible people to prayerfully take the decisions of starting to restart the meetings. కాబట్టి కూడికల్ని మరలా ప్రారంభించట్లో సరైన నిర్ణయం తీసుకునేలాగా దైవసేవకుల నిమిత్తం, పెద్దల నిమిత్తం, పరిచారకుల బాధ్యత కలిగిన సహోదరుల నిమిత్తం మనం ప్రార్థించేవారు కూడా. Only these issues we will be praying for few minutes. ఈ యొక్క అంశాల గురించి ఈ దినం మనం కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. So may God help us. కాబట్టి ప్రభు మనందరికీ సహాయపడండి. So few minutes will be granted for our prayer. కాబట్టి మన యొక్క ప్రార్థన కొరకైన కొన్ని నిమిషాలు మనకి కేటాయించబడుతున్నవి.
Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving, gracious, merciful Heavenly Father, ప్రేమ, కృప, కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, the highly exalted, wonderful name of our Lord and Savior Jesus Christ, we thank Thee for helping us in the prayer ministry and prayer meeting. అత్యున్నతంగా హెచ్చింపబడిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామములో ఈ యొక్క ప్రార్థన పరిచర్యలో ప్రభా మీరు ఇంతవరకు మాకు సహాయపడి వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Thank Thee for hearing our prayer. మా యొక్క ప్రార్థనలు ఆలకించినందుకు మీకు వందనాలు. Lord, especially we pray that, none of Thy children be, affected with the COVID-19. ప్రత్యేకించి ప్రభా మీ బిడ్డలు ఎవ్వరు కూడా ఈ యొక్క కరోనా బారిన పడకుండా ఉండాలని ప్రార్థన చేస్తుంటున్నాం. Even if some people get affected because of their duties or by other reason, Lord, Thou may touch them and heal them. ప్రభా వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు బట్టి కావచ్చు, ఇంకా ఇతర పరిస్థితులు బట్టి బహుశా ఎవరైనా కనుక దీని బారిన పడినట్లయితే మీరు దయించి వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. Many of our dear ones, they are in the medical duties and also in some other essential duties. Lord, be Thou very nigh unto them and kind unto them. Thou may protect them. మా ప్రియులు అనేక మంది యొక్క వైద్య వృత్తిలో ఉంటున్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో తండ్రి మీరు వారి పక్షాన దయగలిగిన వారుగా ఉండి తండ్రి వారికి తోడుగా ఉండండి. Lord, we also pray for Thy children who are sick and suffering. అంతేకాకుండా ప్రభు ఎందరైతే అనారోగ్యంగా ఉంటున్నారో అటు మీ బిడ్డల నిమిత్తం ప్రార్థన Lord, చేస్తుంటున్నాం. Thou may touch them and heal them. ప్రభు మీరు వారిని ముట్టి We స్వస్థపరచదు. pray for young people. Lord, some of their marriages, engagements, they have been postponed. Lord, Thou may, Lord, grant them some convenient timings. ప్రభా మా యవనస్తుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. కొందరైతే తమ యొక్క వివాహాలు ప్రభా ఆ యొక్క ప్రధాన కార్యక్రమాలు జరిగి కూడా కొన్ని వివాహాలు ప్రభా వాయిదా పడ్డాయి. దానికి తగిన సమయంలో మీ ఏర్పాట్లు మీరు చేయండి. Lord, we pray for our dear ones who have lost their jobs. They may be able to find some alternative job. మా ప్రియులు కొందరు తమ యొక్క ఉద్యోగాల్ని కోల్పోయింటున్నారు. తండ్రి ప్రభా మీరు దయించి మరొక ఉద్యోగం తండ్రి వారు పొందగలిగేలాగానే సహాయపడండి. And we also, Lord, uphold all such Thy people who are in need. Lord, Thou may provide for their needs. ప్రభా అక్కర్లో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అని మీరు వారి అక్కర్లు తీర్చెదరుగాక. Lord, we pray for our elders and God servants and also responsible people, Lord, who are helping in the ministry. Lord, Thou may bless them and Thou may grant Thy wisdom even in the days to come, Lord, to take right decisions, even to restart the gatherings. ప్రభా పెద్దల నిమిత్తం దైవశాఖ నిమిత్తం కానీ పరిచయలో సహాయపడుతుంటున్నా బాధ్యులైన సహోదరులందరి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. అంటే వారికి మీ యొక్క జ్ఞానాన్ని వివేచన దయచేసి తగిన సమయంలో మరలా ఆ యొక్క కూడికలన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించడంలో సహాయపడండి. Lord, lot of procedures and guidelines have been given and some certain things are clear and certain things are not clear. Lord, in this scenario, Thou may grant Thy grace to us, Lord, how to proceed further. ప్రభా ఈ యొక్క తిరిగి ప్రారంభించే విషయంలో అనేకమైన సూచనలు సలహాలు ఇవ్వబడుతుంటున్నాయి, నియమ నిబంధనలు ఉంటున్నాయి. కొన్ని అయితే తేడాగా స్పష్టంగా ఉన్నాయి, కొన్ని విషయాల్లో అస్పష్టత ఉంటుంది. కాబట్టి ప్రభా వీటన్నిటిలో మీరే సహాయపడండి. Even some restrictions are imposed. కొన్ని ఆంక్షలు కూడా విధించబడ్డాయి. So Lord, we look unto Thee in all these issues. Lord, Thou may help us. కాబట్టి ప్రభా ఈ పరిస్థితులన్నింటిలో మీరు మాకు సహాయపడాలని మీ వైపు చూస్తుంటున్నాం. Bless all those who have sincerely participated in the prayer meeting. ఈ యొక్క ప్రార్థన కూడికలో యథార్థంగా పాల్గొన్న వారందరినీ దీవించండి. Bless all those who have offered their prayers. వారి యొక్క ప్రార్థనలు మీకు సమర్పించిన వారందరినీ దీవించండి. Lord, we believe that Thou art heard our prayers and Thou would answer to us. ప్రభా మీరు మా ప్రార్థనలు వినున్నారని మా ప్రార్థనలకు జవాబు దయచేస్తారని విశ్వసిస్తుంటున్నాం. Lord, in the days to come, the rainy season is approaching, and Lord, there will be, Lord, the season will not be so, Lord, suitable even for our health. Lord, Thou may protect us from all the viral that are going to attack us. కాబట్టి ప్రభా వర్షాకాలం కూడా సమీపిస్తుంది. ఈ వర్షాల బట్టి పరిస్థితులు కూడా చాలా భిన్నంగా మారుతాయి, మా యొక్క ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా యొక్క ఆరోగ్యం చెడిపోకుండా మీరు మాకు In సహాయపడండి. every situation, Lord, Thou may protect and safeguard us. ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభా మీరు మమ్మల్ని కాపాడి We భద్రపరచండి. commit ourselves into Thine loving మమ్మల్ని మేము hands. మీ యొక్క ప్రేమకు హస్తాలకు Thank Thee అప్పగించుకుంటున్నాం. for hearing our prayer. మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనాలు. Giving all the glory and honor unto Thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. ఘనత మహిమ మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మా ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, the love of the Almighty Father, the communion of the Holy Spirit be with us both now and ever. Amen. Amen. Praise the Lord. Praise the Lord.